గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి ఆ, ఎదురు చూసే ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శంకర్ గారి సినిమా అంటే అంచనాలు అనేవి మామూలుగా ఉండవు. ఆ దేశం మొత్తం ఆ సినిమా వైపు చూస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు తగ్గట్లుగా ఈ ట్రైలర్ వదిలిన తర్వాత భారీ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే శంకర్ గారి మ్యాజిక్, రామ్ చరణ్ గారి మ్యాజిక్ క్లియర్గా ఈ ట్రైలర్లో కనిపిస్తూ ఉంది. ప్రతిదీ కూడా భారీ భారీ సీన్స్, భారీ భారీ విజువల్స్, అన్ని చోట్ల కూడా భారీతనం. ఈ దేశంలోనే పెద్ద కటౌట్ పెట్టినట్లుగా ఆ సినిమాలో కూడా చాలా భారీతనం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనడంలో ఈ పండక్కి, ఈ సంక్రాంతికి ఎటువంటి డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు. అందులో ఇంకోటి వచ్చింది, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు గారి, రాజమౌళి గారి ఫిల్మ్. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే దాని నుంచి ఏ చిన్న న్యూస్ వచ్చినా ఎగ్జైట్మెంట్గా చూశారు. కానీ ఇంత సైలెన్స్గా లాంచ్ చేస్తారని ఎవరు ఊహించలేదు. జనరల్గా రాజమౌళి గారు RRR సినిమాలో ముందుగానే అందరినీ హీరోస్ని పిలిచి ఇన్వైట్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా గురించి వివరాలంటే ఇచ్చి ఇలా ఉండబోతుంది అని చెప్పి ఆ సినిమా గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది RRR విషయంలో. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా కాదు, సీక్రెట్గా లాంచ్ అయితే జరిగింది. అంత సీక్రెట్గా లాంచ్ అయినా దాని వైబ్రేషన్స్ మాత్రం ప్రతి మూల వినిపించాయి, దేశం మొత్తం వినిపించింది, ప్రపంచం మొత్తం వినిపించింది అన్నంలో ఎటువంటి డౌట్ కూడా పడిన అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబు గారి, రాజమౌళి గారి సినిమా ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి జనాలందరూ చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ ఒకలా ఉంటుంది, రాజమౌళి గారి విజన్ అనేది వేరే విధంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఏం మ్యాజిక్ చేయబోతున్నారా అని చెప్పి ఏ చిన్న న్యూస్ వచ్చినా ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా, సినిమా లవర్స్ అందరూ కూడా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ సినిమా లవర్స్ అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి డౌట్ కూడా పడిన అవసరం లేదు. తెలుగువారు సినిమాని ఎంత ఇష్టపడతారో మన హీరోస్ కూడా, మన డైరెక్టర్స్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా అంచనాలను